అది చేయకూడదని నీకు తెలుసు, అది వాక్యానికి విరోధమని నీకు తెలుసు, అయితే కూడా చేసేదే బుద్ధిహీనత. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించినది, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందితేనే నీకు భద్రత. ఆ తర్వాత దేవుడిచ్చిన రక్షణను నువ్వు వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడుకున్నప్పుడు ఆ యొక్క ఫుల్నెస్ అనేది మనం చూస్తాం. చాలామందికి దేవుని యొక్క ఫుల్నెస్ తెలీదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి, భక్తుడు అంటాడు కదా 16వ కీర్తనలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆ యొక్క సంపూర్ణ సంతోషం చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే అలాంటి సమర్పణ లేదు. కాబట్టి ఆ యొక్క సంపూర్ణ సంతోషం మనం పొందగలిగితే ఈ లోకంలో ఎలాంటి శోధనలకు లేకపోతే ఎలాంటి లోభాలకు ప్రలోభాలకు మనం లోబడం. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నప్పుడు ఇంక చిన్న చిన్న సంతోషాలకి మనం ఎలా వెళ్తాం? మనం కడుపు నిండా బిర్యానీ తిన్నప్పుడు మరి ఏదో ఎర్రకారం అన్నం లేకపోతే చట్నీ దానివైపు మన మనసు పోదు. ఎప్పుడు కడుపు నిండా మనం సంపూర్ణ సంతోషంతో భోజనం చేసినప్పుడు. కాబట్టి దేవుడు మనకు సపోర్ట్ చేసేవాడు, అపవాది మన పైన ఫిర్యాదు చేసేటువంటిది. దేవుడు మన పక్షంగా క్రీస్తును సిలువకు అప్పగించి ఆయన పాప విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చిందించి, ఇదిగో మన పక్షంగా వీరు పవిత్రులై ఉన్నారు అని ఆయన మనల్ని రక్షించి, ఆయన ప్రేమ చేత మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలను ధరింపచేశాడు. కాబట్టి ఆయన ప్రేమ అద్భుతమైంది. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి.